యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి వాటిని వెంటనే టెండర్ వేయాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నేళ్లుగా అతి తక్కువ కిరాయితో కొండపైన దుకాణాలు నిర్వహిస్తూ వాటిని అధికారులు మరియు రాజకీయ నాయకుల పైరవీలతో రెన్యువల్ చేసుకుంటూ కొత్త వారికి టెండర్లు వేసే అవకాశం ఇవ్వకుండా చేస్తున్న వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేసి టెండర్లు వేయాలని కోరారు. గతంలో కేవలం 30-40 షాపులే ఉండేవి. ఇప్పుడు వాటిని 114 షాపులుగా పెంచారు. రాజకీయ అధికార బలంతో ఇష్టం వచ్చిన విధంగా ఈ షాపులను కేటాయిస్తున్నారు. స్వామివారి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా వీళ్ళు ఎటువంటి ఆస్తులు కోల్పోలేదు. స్వామివారి కోసం ఎంతో మంది వారి ఇండ్లను భూములను కోల్పోయారు. వారికి ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ వర్తక సంఘం వల్ల దేవస్థానానికి మరియు భక్తులకు నష్టమే తప్ప లాభం లేదు. కావున తక్షణమే వర్తక సంఘాన్ని రద్దు చేసి స్థానికులకు అందుబాటులో ఉండే విధంగా టెండర్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం యొక్క దీక్షలో కూర్చున్న వారు కాటబత్తిని ఆంజనేయులు, బాలయ్య, బండి అనిల్, ఆంజనేయులు, కర్రె ప్రవీణ్, నరేష్. ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన వారు పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్ గుండ్లపల్లి వెంకటేష్, ఐఎన్టీవీ రాజిరెడ్డి, రామస్వామి, దేవపూజ అశోక్, వెంకటేష్, చిన్నరాజు, మురళి, బాలయ్య, సంజీవ, ప్రభాకర్, కుమార్, శ్రీనాథ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. చేయాలని కోరుతూ ఈరోజు రిలే నిరాహార దీక్షలు యాదగిరిగుట్ట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు చేయడం జరుగుతుంది. మరియు యాదగిరిగుట్ట కొండపైన వర్తకం పేరుతో వారు గత కొన్నేళ్లుగా ఏదైతే ఒక సిండికేట్గా ఏర్పడి రెన్యువల్ చేసుకుంటూ ఉన్నటువంటి వర్తక సంఘాన్ని వెంటనే రద్దు చేసి మరియు తక్షణమే వాటిని టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు రిలే దీక్షలు చేయడం జరుగుతుంది. మరియు గత కొన్ని రోజులుగా మేము ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు ఎన్నో రకాల వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరియు ధర్నాలు, రాస్తారోకాలు రకరకాల రూపంలో చేయడం జరిగింది. కానీ ఎండోమెంట్ అధికారులు, ప్రభుత్వం వీటిపై స్పందించలేదు. మరియు స్పందించాలని కోరుతూ మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చేస్తాము. మరియు వెంటనే టెండర్లు వేయాలని కోరడం జరుగుతుంది. ఈరోజు యాదాద్రి పరిరక్షణ ఆవరణలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇటు విషయం ఏమనగా ఎన్నో ఏళ్ళకెళ్ళి ఒక 40-50 ఏళ్ళకెళ్ళి అప్పుడు ఒక 10-15-20 షాపులు ఉండే. ఈ రోజుకి వచ్చేసరికి 114 షాపులు అయినాయి. సంవత్సరం టెండర్ వేయాలి, షాప్ గుట్ట మీద తీసుకోవాలి. 6 నెలలు షాప్ వేయాలి, గుట్ట మీద తీసుకోవాలి. ఇట్లా 114 షాపులు అయినాయి. అంటే వాళ్ళదే జాగా అయింది, వాళ్ళదే జామీందారు అయింది. సో ఇట్టి విషయాన్ని ఏంటంటే గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి షాపులు టెండర్ వేయాలని, వర్తక సంఘాన్ని రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలని చెప్పి గత 70 రోజుల నుంచి మరి కింద ధర్నాలు, రాస్తారోకో చేసుకుంటూ మరి మెమోరాండాలు కూడా ఇచ్చాము. ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, మంత్రి కొండ సురేఖకి ఇచ్చాము, కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ఇచ్చాము, దేవస్థానం పరంగా కూడా మరి కమిషనర్కి ఇచ్చాము, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇచ్చాము. గత 70 రోజుల నుంచి కూడా చేస్తున్నా కూడా స్పందన వస్తలేదు. కూటమి జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలుసలేదా? గత కొన్ని ఏళ్ళుగా ఒక 114 మంది సిండికేట్గా మారి 10 షాపులు, వర్తక సంఘం పేరుగా 10 షాపులు తాత్కాలిక కిరాయి నెలకు 14 లక్షలు, సంవత్సరానికి 1,69,00,000 కడుతున్నారు. ఎంత అన్యాయం అంటే అదే కొండ పైన సెల్లు షాప్ ఉంది, సంవత్సరానికి 2,22,00,000 కట్టున్నాయి. వీళ్ళు కట్టేదానికంటే ఈ 10 షాపుల మీద కట్టేదానికంటే ఈ సెల్లు షాప్ కట్టేదే ఎక్కువ ఉంది. ఇది ఇంత జరుగుతున్నా కూడా 30 కోట్ల దేవస్థానం ఆదాయం మునుగుతుంది. ఒక్కొక్కరి జేబులలో 114 మంది, ఒక్కొక్కరి జేబులలో 70,000, నెలకు 70,000 రూపాయలు పోతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళకు చెప్తున్నా కూడా అధికారులు కళ్ళు మూసుకొని మరి వాళ్ళు కళ్ళకు గంట కట్టుకురా, లేకపోతే ఏమైనా మూటలు ముడుతున్నాయో అర్థమైతే లేదు. 2023లో రెన్యువల్ చేసారు, మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా ఒక నెల ఎక్స్టెండ్ చేశారు. మరి ఈ నెల లాస్ట్ వరకు కూడా మరి వాళ్ళు రెన్యువల్ చేస్తారా అనే దాని మీద ఇంకా మాకు క్లారిటీ వస్తలేదు. దానికోసమనే ఇది ధర్నాలు చేసినా కూడా నడచలేదు అని చెప్పి ఈరోజు నిరాదీక్ష చేపట్టాము. టెండర్లు వేసేదాకా, వర్తక సంఘం రద్దు అయ్యేదాకా ఈ రిలే నిరాదీక్ష ఇట్లా కొనసాగుతాయి. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇది జరుగుతున్న అన్యాయాన్ని మరి మంత్రికి చెప్తారా, సీఎం దాకా చెప్తారా, ఇది ఆయన చొరవ తీసుకొని ఆయన ద్వారానే ఇది అయితే ఎవరి దగ్గర పోయినా మీ ఎమ్మెల్యేనే అంటారు. కాబట్టి ఆయన చొరవ తీసుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. చరిత్రలో ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలే. ఎందుకంటే సుమారు ఒక 2-3 నెలల నుండి ఉండబడినటువంటి వర్తక సంఘాన్ని రద్దు చేయాలని చెప్పేసి పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేసి ప్రభుత్వ అధికారులకు కూడా మేము విన్నవించుకున్నా కూడా ఇంతవరకు కనీసం చీమకున్నట్టు కూడా లేదు. ఎందుకంటే ఆ కొండపైన దోపిడీదారు వ్యవస్థకు మద్దతు పలికేలా ప్రభుత్వ చర్యల మీద తప్పితే నిరుద్యోగుల కడుపు నింపలు మాత్రం లేవు. ముఖ్యంగా 114 మందిని పేరు చెప్పి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని
నచ్చిన ధరకు అమ్ముకుంటూ భక్తులను దోపిడీ చేస్తూ అంటే దేవస్థాన ఆదాయం కూడా గండి కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నా కూడా ప్రభుత్వ చర్యలు శూన్యం. మరి ఒక ఆలేరు నియోజకవర్గంలో కొన్ని వేల మంది యువకులు ఈరోజు 5,000 10,000 జీతానికి హైదరాబాద్ వెళ్ళి పనిచేస్తారు. మరి యాదగిరిగుట్ట దేవస్థానంలో కొన్ని వందల కొలువులు ఉన్నా వాటిని భర్తీ చేయరు. ఈ వర్తక సంఘం రద్దు చేస్తే కూడా రద్దు చేయరు. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం మేల్కొని కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.